హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విఎన్ వీడియో ఎడిటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే కనుక యాప్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ఆ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు ఫొటోస్నైనా ఎడిట్ చేసుకోవచ్చు, వీడియోస్నైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అయితే కనుక మీకు ఫొటోస్ని అయితే ఎడిట్ చేసుకొని చూపిస్తాను. సో ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో సో ఆ ఫొటోస్ అయితే కనుక ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు ఎన్ని ఫొటోస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు రైట్ టిక్ ఉంది కదా, సో ఆ రైట్ టిక్ క్లిక్ చేయగానే మనకు చూడండి ఇలా ఫొటోస్ అయితే కనుక యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా మీరు ఒక ఫోటోని ఎక్స్టెండ్ చేయాలనుకున్నా కానీ తగ్గించుకోవాలనుకున్నా కానీ ఇలా చూడండి ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇలా మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలనుకుంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక ఫోటోని. సో చూడండి ఇక్కడ, సో ఒక ఫోటో మీకు పెద్దగా పెట్టుకొని ఒక ఫోటో తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీరు ఇలా ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో పైన మనకు ఒరిజినల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీకు వీడియో అనేది ఏ రేషియో కావాలి సో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 4:5 రేషియో కావాలంటే 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి చూడండి, సో ఈ విధంగా అయితే అప్లై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకు ఆ ఫోటోకి ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి, సో ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు FX అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనపడుతుంది కదా యానిమేషన్స్ అనేవి. సో మీకు అందులో ఏ ఎఫెక్ట్ అయితే కావాలో మీరు ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే కనుక మీ ఫోటో కూడా ఆ విధంగా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ షేక్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో మీరు అక్కడ ఉన్న ఎఫెక్ట్ ఇచ్చేసుకుంటే ఆ విధంగా అప్లై అయిపోతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ అన్ని ఫొటోస్ కూడా ఇదే ఎఫెక్ట్ కావాలనుకుంటే కనుక కింద అప్లై టు ఆల్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయగలను చూడండి అన్ని ఫొటోస్కి కూడా అదే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో మీరు ఒకటే దెబ్బకి అప్లై టు ఆల్ అని క్లిక్ చేసుకుంటే అన్ని ఫొటోస్కి కూడా అప్లై అయిపోతుంది అన్నట్టు అదే ఎఫెక్ట్, సేమ్ ఎఫెక్ట్. సో లేదు నేను ఒక్కొక్క ఫోటోకి డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే కనుక సో ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీరు కావాలనుకుంటే డిఫరెంట్ అనే ఇచ్చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ వేరే ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇంకొక ఎఫెక్ట్ అనేది ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇలా మీరు ఒక్కొక్క ఫోటో కన్నా డిఫరెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అదే ఎఫెక్ట్ అనేది అన్ని ఫొటోస్ కావాలనుకుంటే అప్లై టూల్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి మధ్యలో ప్లస్ బటన్ ఉంది కదా, సో అది ట్రాన్సిషన్ బటన్ అంటారు. సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి మారేటప్పుడు ఏ యానిమేషన్లో మారాలి ఫోటో అనేది చూడండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా యానిమేషన్స్ అనమాట చూడండి ఇక్కడ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి వచ్చేసేట్టు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు చూడండి ఇక్కడ. సో ఇలా చాలా డిఫరెంట్స్ ఉన్నాయి. మీకు స్పీడ్ కావాలనుకుంటే ఇక్కడ డ్యూరేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, స్లో కావాలంటే కొంచెం పెంచుకోండి. సో ఇక్కడ కూడా మీరు అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు అప్లై టు ఆల్ అని క్లిక్ చేసుకుంటే అన్ని ఫొటోస్ కూడా ఇదే యానిమేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో స్టార్టింగ్ ఫోటోకి మాత్రం ఇలా ఓన్లీ 2 ఆప్షన్సే ఉంటాయి. సో మిడిల్లో ఉన్న ఆప్షన్స్కి మాత్రం చాలా ఉంటాయి చూడండి ఇలా. సో ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అదైతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకైతే ఇందులో బాగా ఈ రొటేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే బాగా నచ్చినాయి. సో నేనైతే కనుక అవే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ విఎన్ ఎడిటర్ వాళ్ళ లోగో అవపడుతూ ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేసుకోండి. సో అది డిలీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మన వీడియో అనేది ఓన్లీ 3 సెకండ్సే ఉంది. సో కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ ఫొటోస్ని కొద్దిగా లాంగ్ జరుపుకొని ఒక సాంగ్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఒకటి. సో ముందైతే కనుక ఈ ఫొటోస్ ఓన్లీ 3 సెకండ్సే ఉన్నాయి కదా, కొంచెం సైజ్ పెంచుకుందాం. సో మరి 3 సెకండ్స్ అంటే మీకు సాంగ్ అనేది గింతంత కనపడదు అనమాట. సో అందుకోసం అనేది చూడండి ఒక ఫోటోని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఒక 20 సెకండ్స్ వరకు చూడండి ఇలా. సో ఈ విధంగా మీరు కావాలంటే ఫోటోని ఎన్ని సెకండ్ల వరకనే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనం సాంగ్ అనేది యాడ్ చేయాలనుకుంటే కనుక పైన చూడండి ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, సో ఆ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మై మ్యూజిక్లో మనకు కొన్ని సాంగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకొని కింద మనకు బీట్ అని కనపడుతుంది కదా, సో ఒకవేళ మీకు సాంగ్లో బీట్కి తగ్గట్టుగా ఫోటో చేంజ్ అవ్వాలనుకుంటే కనుక సో ఆ బీట్ని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు మార్కింగ్ ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సాంగ్లో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ కింద ప్లే బటన్ ఉంది కదా, సో ఆ ప్లే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా ట్యాప్ చేస్తే అక్కడ మీకు మార్కింగ్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి మార్కింగ్ ఇచ్చేసుకోవచ్చు. మీకు సాంగ్లో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ అలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు ఫొటోస్ అనేవి ఆ మార్కింగ్ దగ్గర చేంజ్ అయ్యేలా మనము ఎడిట్ చేసుకోవచ్చు. అంటే బీట్కి తగ్గట్టుగా ఫొటోస్ అనేవి చేంజ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మార్క్ అనేవి ఇచ్చేసుకొని కింద రైట్ టిక్ ఇవ్వగానే సో ఇక్కడ చూడండి పైన మనకు మార్కింగ్ అనేవి ఏర్పడ్డాయి కదా. సో ఇప్పుడు మనకు ఫోటో అనేది చూడండి, సో ఫస్ట్ ఫోటో అనేది అంతవరకు రావాలన్నమాట. ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా కొద్దిగా లైట్గా. సో మనకు ఆ మార్కింగ్ ఉన్నాయి కదా, సో నేను చూపిస్తాను చూడండి. అంటే ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ ఇచ్చాం కదా,
సో మనకు ఫస్ట్ ఫోటో అనేది ఫస్ట్ మార్కింగ్ దగ్గర రావాలన్నమాట. సో అప్పుడు మనకు అది బీట్కి తగ్గట్టు అంటే ఎక్కడైతే మనకు అక్కడ మార్కింగ్ ఇచ్చామో అక్కడ మనకు ఫోటో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ చేంజ్ అయిపోయి మనకు సెకండ్ ఫోటో వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే వీడియో అనేది బీట్కి తగ్గట్టుగా ఫొటోస్ అనేవి చేంజ్ అవుతున్నట్టుగా వస్తూ ఉంటుంది. సో దీని గురించి నేను కంప్లీట్గా ఫుల్ వీడియోనే చేస్తాను. మీకు దీని గురించి బీట్ గురించి అర్థం కాకపోతే కనుక ఆ వీడియో లింక్ ఇస్తాను. సో ఆ వీడియో అయితే మీరు క్లియర్గా చూడండి గైస్, కంప్లీట్గా ఆ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే కనుక ట్యాప్ టు యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అదేవిధంగా విప్ అని ఉంది కదా. సో ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో సో దాని మీద సెలెక్ట్ చేసుకుని నేనైతే కనుక విప్ అని ఉంది కదా. సో దాని మీద సెలెక్ట్ చేసుకుని ఇలా లైట్గా జూమ్ చేసుకుంటే కనుక సో ఈ యానిమేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఒకవేళ మీరు షేక్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద మీకు చూడండి ఫాంట్ అనే ఆప్షన్ కదా. సో ఈ ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఫాంట్లు ఎలా యాడ్ చేయాలంటే కనుక అక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ మేనేజర్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఉన్న ఫాంట్ని మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సో క్లిక్ చేయడానికి సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అనేసి ఒక ఫాంట్ అయితే కనుక యాడ్ అయింది చూడండి. సో ఇలా బ్యాక్ వచ్చేసి చూడండి కింద యాడ్ అయింది కదా. సో ఆ ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే కనుక ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ కలర్ బాక్స్ ఉంది కదా. సో కలర్ బాక్స్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రోక్ ఎఫెక్ట్ కావాలంటే స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ చూడండి నేనైతే కనుక హాయ్ అనేది మామూలుగా టెక్స్ట్ అయితే రీఎడిట్ చేశాను. సో ఇలా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే కనుక రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్న తర్వాతకి సో ఈ టెక్స్ట్ మీకు ఎంతవరకు కావాలి, సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో మీకు ఎంతవరకు కావాలో ఆ టెక్స్ట్ అనేది సో అంతవరకు ఇలా ట్రిమ్ చేసుకోండి అలా. సో ట్రిమ్ చేసుకున్న తర్వాతకి దీనికి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్కైనా ఫోటోకైనా కానీ కీ ఫ్రేమ్స్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, అదేవిధంగా మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి సో ఇక్కడ చూడండి లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర లైట్గా జూమ్ చేసి ఆ టెక్స్ట్ని ఇలా లైట్గా జూమ్ చేసుకొని ఇలా పైకి తీసుకెళ్ళాను చూడండి. సో పైకి తీసుకెళ్తే కనుక చూడండి సెకండ్ కీ ఫ్రేమ్ నుంచి థర్డ్ కీ ఫ్రేమ్కి ఈ విధంగా జూమ్ అవుతూ ఉంటుంది. సో సేమ్ విధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి దాన్ని ఇలా కింది తెచ్చుకున్నాను చూడండి. సో ఈ విధంగా మనకు చూడండి కింద నుంచి ఇలా కీ ఫ్రేమ్స్ మనం ఏ విధంగా అయితే ఇస్తున్నామో అదే విధంగా ఆ టెక్స్ట్ కూడా అదే విధంగా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా ఇది ఓన్లీ టెక్స్టే కాదు, మీరు పైన ఫోటో కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా యానిమేషన్ అయితే ఇచ్చేసుకోవచ్చు, కీ ఫ్రేమ్స్ యానిమేషన్ అయితే కనుక. సో నేను కనుక అది డిలీట్ చేశాను. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే టెక్స్ట్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను చూడండి. సో ఈ విధంగా మీరు అయితే కనుక యానిమేషన్ కూడా కావాలనుకుంటే యానిమేషన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకు ఓన్లీ ఫొటోస్ తోటి వీడియో అయితే కనుక క్రియేట్ చేయడం. సో ఇందులో మనకి ఇంకా క్రోమాకీ ఆప్షన్, బ్లెండింగ్ ఆప్షన్, లోగో అనేది ఎలా యాడ్ చేయాలి అని కూడా చూపిస్తాను. సో వీడియో యాడ్ చేసి వీడియోకి చూపిస్తాను నేను ఇక్కడ. సో చూడండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి సో ఇప్పుడు నేను ఒక వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేసి మీకు దాంట్లో బ్లెండింగ్ ఆప్షన్, క్రోమాకీ ఆప్షన్, లోగో అనేది ఎలా యాడ్ చేయాలని కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు వీడియోనైనా సరే ఎన్నైనా కనుక యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక ఇక్కడ ఒకటే వీడియోనైతే యాడ్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకున్నాను చూడండి. సో నాకైతే కనుక వీడియో అయితే కనుక యాడ్ అయిపోయింది. సో వీడియోని యాడ్ చేసుకున్న తర్వాతకి సో ముందుగా మనము రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో పైన మనకు ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ రేషియో కావాలో సో ఆ రేషియోలోకి వీడియోని అయితే కనుక కన్వర్ట్ చేసుకోండి. సో మీకు 1:1 రేషియోనా, 4:5 రేషియోనా, ఏ రేషియో కావాలో ఆ రేషియో అయితే కనుక ఇచ్చేసుకోండి గైస్. సో ఆ రేషియో అనేది ఇచ్చేసుకున్న తర్వాతకి సో బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మీరు వీడియోని ఏమైనా ట్రిమ్ చేయాలనుకుంటే కనుక, అంటే వీడియోని ఏమైనా కట్ చేయాలి, ముందు కానీ వెనకాల కానీ కట్ చేయాలి, మిడిల్లో కానీ కట్ చేయాలనుకుంటే కనుక చూడండి. సో ఆ వీడియో మీద ట్యాప్ చేయండి. సో ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇలా ఒక ముందు కట్ చేయాలనుకుంటేనేమో చూడండి. సో ముందు ఈ విధంగా ఇలా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ కట్ అవుతుంది. సో ఇలా ముందు ఈ విధంగా కట్ చేయాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు వెనకాల కట్ చేయాలనుకుంటే కనుక చూడండి. సో నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను టోటల్గా. సో చూడండి ఇక్కడ సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ వెనకాల కట్ చేయాలని చూడండి. సో వెనకాల అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో చూసారా ఇలా మీరు వెనకాల కానీ ఫ్రంట్ కానీ కట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు మిడిల్లో కట్ చేయాలనుకుంటే కనుక ఇలా మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ మీకు స్ప్లిట్ అనే ఆప్షన్ కదా. సో స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రెండు పార్ట్గా కట్ చేసుకొని మీరు ఎటు సైడ్ పార్ట్ కట్ చేయాలనుకుంటే అటు సైడ్ అనేది ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకోవచ్చు. సో నేను కనుక మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇందులో మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి మన వీడియోని స్లో మోషన్లో కానీ స్పీడ్ మోషన్లో కానీ మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు గైస్. సో కింద మనకు స్పీడ్ అనే ఆప్షన్ కదా. సో ఆ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్లో మీ వీడియోని ఎక్కడైతే మీకు స్లో మోషన్ రావాలనుకున్నారో సో ఆ గ్రాఫ్ని ఇలా మీరు తగ్గించుకోవచ్చు చూడండి ఇక్కడ. సో మీకు స్పీడ్ మోషన్ అయితేనేమో పైకి ఇచ్చేసుకోవాలి ఆ గ్రాఫ్ అనేది, ఒకవేళ మీకు స్లో మోషన్ అయితే కనుక కిందికి ఇచ్చేసుకోవాలి. సో మీకు ఎక్కడైతే కావాలి చూడండి ఇక్కడ.
సో అక్కడ డాట్ అనేది వచ్చింది కదా, సో ఇలా మీరు ఇలా స్లో మోషన్ ఎక్కడైతే మీకు కావాలో అలా కిందికి ఇచ్చేసుకుంటే కనుక చూడండి, సో ఆ పర్టికులర్ కార్డ్ అంటే మీరు ఎక్కడైతే కిందికి ఇచ్చారో ఆ పర్టికులర్ పాయింట్ కార్డ్నే మీకు ఆ వీడియో అనేది స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు స్పీడ్ మోషన్ కావాలనుకుంటే కనుక పైకి ఇచ్చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడండి, మనం ఏ పార్ట్ కాడ ఇచ్చామో ఆ పార్ట్ కాడ ఇలా స్లోగా వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు స్పీడ్ ఇచ్చారు చూడండి ఇప్పుడు, సో ఆ పార్ట్ కాడ చూడండి ఇలా స్పీడ్ మోషన్లో వస్తూ ఉంటుంది. సో మీకు ఎక్కడైతే ఏ పార్ట్ కాడైతే మీరు స్లో మోషన్ కావాలి, ఎక్కడైతే కావాలో అక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్గా మీరు స్లో మోషన్ అయితే చూడండి ఇక్కడ, సో ఇంత స్లో మోషన్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫీచర్ అయితే చాలా బాగుంది. సో కర్వ్ పక్కనే రెగ్యులర్ ఉంది కదా, సో ఈ రెగ్యులర్ అంటే ఏంటంటే వీడియో మొత్తం కూడా స్లో మోషన్ రావాలనుకోండి, సో ఇక్కడ మీరు రెగ్యులర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీరు స్పీడ్ కానీ స్లో కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు వీడియో మొత్తం కూడా కావాలనుకుంటే కనుక, లేదు నీకు ఒకటే పర్టికులర్ పార్ట్ కావాలనుకుంటే కనుక ఈ యొక్క కర్వ్ అనే ఆప్షన్కి వచ్చేసి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఆ యొక్క గ్రాప్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మీరు పర్టికులర్ ప్లేస్ కూడా స్లో మోషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కదా, సో ఆ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, సో ఇందాక మనం ఆల్రెడీ ఫొటోస్కి చెప్పాం కదా, సో ఇక్కడ మీరు వీడియోకి కూడా ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక. సో మీకు ఇందాక ఆల్రెడీ ఫొటోస్కి చెప్పాను కదా, సేమ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ వర్క్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా బౌన్స్ అవ్వడం కానీ ఇలా షేక్ అవ్వడం కానీ అవుతూ ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే కనుక ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి. సో ఇలా స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది. లేదు నీకు వీడియో ఏమన్నా మధ్యలో ఇలా ట్రిమ్ చేయాలనుకుంటే ఇలా ట్రిమ్ చేసుకొని, సో సెకండ్ పార్ట్కి కూడా ఇలా మీరు ఎఫెక్ట్ అనేది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా. సో ఈ విధంగా మీరు సెకండ్ వీడియోకి కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని వీడియోస్ అంటే కనుక అన్ని వీడియోస్కి కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది మీకు నచ్చిన కాడ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో ఆ విధంగా ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది మీకైతే కనుక యాడ్ అవుతుంది. సో నేను జస్ట్ మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. సో నేను కనుక బ్యాక్ వెళ్తున్నాను చూడండి ఇక్కడ. సో చూసారుగా ఇలా బ్యాక్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనం బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్ అనే ఆప్షన్ కదా, సో ఆ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, సో ఒకవేళ వీడియోకి ఏమైనా సౌండ్ ఉంటే కనుక మీరు ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, సో దానికి ఉన్న సౌండ్ అనేది చూడండి ఇక్కడ 100% ఉంది కదా, సో దాన్ని మీరు తగ్గించుకున్నారు అనుకోండి, 0కి తెచ్చుకుంటే కనుక సాంగ్ అనేది మ్యూట్ అవుతుంది. సో ఇలా 100 ఉంటే కనుక ఫుల్గా వస్తుంది సాంగ్ అనేది. సో మీకు ఏ ఎంత కావాలో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఒకవేళ ఇంకొక సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ వీడియోకి సాంగ్ ఉంది, ఇంకొక సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్గా సాంగ్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వీడియోకి సౌండ్ ఉంది, అదేవిధంగా పైన కూడా సౌండ్ ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ సేమ్ వాల్యూమ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి, సో కింద మ్యూజిక్ ఆప్షన్ ఏమో మనం యాడ్ చేసింది, సో పైనదేమో ఆటోమేటిక్గా వీడియోకి ఉన్నదనమాట. ఒకవేళ మనము డైలాగ్ చెప్పామనుకోండి, సో పైన మనం డైలాగ్ చెప్పే మ్యూజిక్ వస్తుంది, కిందనేమో మనం యాడ్ చేసుకున్న సైడ్ బీజిఎం ఉంటుందిగా చాలా వస్తూ ఉంటుంది. సో ఇలా రెండింటిని కూడా మనం మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో పైనదేమో మన ఓన్ వాయిస్, కిందనేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సో ఇలా రెండు కూడా యూజ్ చేసుకున్న డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ కానీ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో అదేవిధంగా తర్వాతకి సో ఇక్కడ మనకు బీజీ అనే ఆప్షన్ కదా, సో ఆ బీజీ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. సో వీడియో బ్యాక్గ్రౌండ్ మీకు ఏ విధంగా ఉండాలి, సో ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా వైట్ కలర్ కావాలంటే ఇలా వైట్ కలర్ ఇచ్చేసుకోవచ్చు, లేదు ఇక్కడ మీకు వేరే కలర్ కావాలనుకుంటే ఇలా కలర్కి ఇచ్చేసుకోవచ్చు. అంటే మీ వీడియో చుట్టూ కూడా బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది, వీడియో బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ బీజీ పక్కనే క్రాప్ అనే ఆప్షన్ కదా, సో ఈ క్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీ వీడియోని ఏమన్నా క్రాప్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1:1 రేషియో, 4:5 రేషియో ఇచ్చేసుకొని అక్కడ రైట్ టిక్ ఇవ్వగానే మీకు క్రాప్ అయిపోద్ది ఆ వీడియో అనేది చూడండి ఇక్కడ. సో మళ్ళీ క్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళి ఒకవేళ 4:5 రేషియో ఇచ్చేసారు అనుకోండి, 4:5 రేషియోలో క్రాప్ అయిపోతుంది వీడియో అనేది చూడండి. సో నేను ఇక్కడ 4:5 రేషియో ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకు వీడియో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా వైట్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు ఆ వైట్ కలర్ వద్దు, వేరే కలర్ కావాలనుకున్నారు అనుకోండి, సో ఇలా వేరే కలర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి. సో ఇలా మీకు నచ్చిన కలర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్గా. సో బ్యాక్గ్రౌండ్ తర్వాతకి ఇక్కడ మీకు ఫ్లిప్ అనే ఆప్షన్ కదా, సో ఇలా మీకు రొటేట్ చేసుకోవచ్చు మీ ఫోటోని, తలకిందులుగా చేసుకోవచ్చు, వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు. సో దాని పక్కన మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. మిర్రర్ అంటే మీకు తెలుసు కదా, ఆపోజిట్లో ఇలా మన ఫోటో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో దాని పక్కన రివర్స్ అనే ఆప్షన్ కదా, సో మనం వీడియోని ఏదైనా సమ్ పార్ట్ని రివర్స్ చేయాలనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వీడియో అనేది స్ప్లిట్ చేసుకొని మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక సమ్ పార్ట్ని ఇలా స్ప్లిట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు స్ప్లిట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మధ్యలో ఒక వీడియోని ఇలా చూడండి ఇక్కడ. సో ఇలా మనం కట్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న పార్ట్ నేను రివర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రివర్స్ చేసి మీకు చూపిస్తాను ఇలా. సో మీకు ఏమైనా రివర్స్ కావాలనుకుంటే కనుక చూడండి ఇలా ట్రిమ్ చేసుకొని ఇలా ఆ పార్ట్ వరకు ఇలా కట్ చేసుకొని, సో ఆ పార్ట్ని క్లిక్ చేసుకొని రివర్స్ మీద క్లిక్ చేయగానే ఆ సమ్ పార్ట్ అనేది మీకు రివర్స్గా వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఓన్లీ మనం మధ్యలో ఇచ్చిన ఆ చిన్న పార్ట్ ఉంది కదా చూడండి ఇక్కడ, సో ఈ విధంగా రివర్స్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ.
సో ఓన్లీ మనం మధ్యలో ఇచ్చిన ఆ చిన్న పార్ట్ ఉంది చూడండి ఇక్కడ. సో చూసారుగా ఇలా రివర్స్ అవుతూ ఉంటుంది ఆ మధ్యలో పార్ట్ మాత్రమే. సో ఈ యొక్క ఆప్షన్ కూడా చాలా చాలా బాగుంది. సో మీవి ఎవరైనా వాకింగ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, టిక్టాక్ వీడియోస్ అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్లో మోషన్ వీడియోస్ కావచ్చు, ఈ రివర్స్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ జూమ్ అన్న ఆప్షన్కి వెళ్ళేసి మీ వీడియో అనేది స్టార్టింగ్లో సో ఏ విధంగా రావాలి, యానిమేషన్ అనమాట. ఇది మనము కైన్ మాస్టర్లో ఇన్ యానిమేషన్ అంటారు కదా, సో ఆ విధంగా ఇదే యానిమేషన్ అనమాట. సో ఇప్పుడు మనము క్రోమాకీ ఆప్షను, బ్లెండింగ్ ఆప్షను, లోగో అనేది ఎలా యాడ్ చేయాలి అని గురించి చూపిస్తాను. సో ఇప్పుడు మన వీడియో పైన ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అండ్ పిఐపి అని ఉంది కదా ఆప్షను. సో దాని మీద క్లిక్ చేసుకోండి. వీడియో పైన ఉన్న ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి గైస్ ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో కావచ్చు, బ్లాక్ స్క్రీన్ వీడియో కావచ్చు, ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే కనుక గ్రీన్ స్క్రీన్ గురించి చూపిస్తాను. సో నా దగ్గర ఉన్న ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకు ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ అయితే కనుక అప్లై అయిపోయింది. సో అప్లై అయిపోయిన తర్వాతకి కింద మనకు క్రోమాకీ అనే ఆప్షన్ చూడండి. సో ఆ క్రోమాకీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో కింద చూడండి ఇలా సైడ్ జరుపుకున్న కింద ఆప్షన్ కదా క్రోమాకీ అనేసి, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ కీ కలర్ అనేది చూడండి ఇలా. సో ఇలా గ్రీన్ కలర్ మీద ఉంచితే కనుక ఇలా గ్రీన్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత కింద స్కేల్ ఉంది కదా, సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను బ్లాక్ స్క్రీన్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్గా ఒక బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకి చూడండి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి మనకు లైట్ అండ్ స్క్రీన్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్క్రీన్కి అప్లై అయిపోతూ ఉంటాయి చూడండి. ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోయినాయి. సో ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అదేవిధంగా బ్లాక్ స్క్రీన్ వీడియోస్ ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకుందాం కదా. సేమ్ ఇది అదేవిధంగా ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకొని లోగో అనేది యాడ్ చేసి చూపిస్తారు చూడండి ఇక్కడ. వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న లోగో ఉంటుంది కదా, సో ఆ లోగోని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోల్డర్లో పైన ఆల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఆ లోగోని సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో లోగో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఆ లోగో ఎక్కడైతే కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోగో యాడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు కావాలనుకుంటే బ్లెండింగ్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆ లోగో అనేది ఆల్రెడీ పిఎన్జీ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా ప్రాబ్లం లేదు. సో డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత వీడియో సేవ్ చేయాలంటే కనుక పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ పైన కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని వీడియో అనేది మీరు మీ గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు తెలుసు.